Respected brother Justice Chandru, my friends on the dais and my friends before the dais, brothers and sisters. As I am the last speaker, I will not extend my time more than 5 minutes. And in these 5 minutes, I will try to summarize what Justice Chandru has said to all of us. అయితే తెలుగులో నేను చెప్తాను, ఇంగ్లీష్లో చెప్పమంటారా తెలుగు చెప్పమంటారా? తెలుగు. ఓకే మిత్రులారా, ఇక్కడ అందరం సమావేశమయ్యాం. వివిధ రంగాల్లో ఉన్నటువంటి నిపుణులంతా ఇక్కడ ఉన్నారు. మరి ఈరోజు ఈ సదస్సు భారత రాజ్యాంగం పైన జరుగుతా ఉంది. ఒక వారం ముందట భీమ్ సింగ్ అనేటువంటి రాజ్యసభ ఎంపీ, బీజేపీ ఎంపీ రాజ్యసభలో ఒక ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టారు. రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి సెక్యులరిజం, సోషలిజం ఉన్నటువంటి రెండు పదాలు ఒరిజినల్ రాజ్యాంగంలో లేవు కాబట్టి వీటిని తీసేయాలి. వారికి కూడా తెలుసు ఈ రాజ్యాంగంలో ఈ రెండు పదాలు తీసివేయడం వెంటనే సాధ్యం కాదని. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దానిపైన జరుగుతున్న దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాల నుండి ప్రజల దృష్టిని మళ్లించి ఈ దేశంలో ఇంకా మతోన్మాదాన్ని పెంచి మత విభజనలు తెచ్చి ఒక మెజారిటేరియన్ రూల్ను తీసుకొచ్చి ఈ రాజ్యాంగాన్ని డిస్మాంటిల్ చేయాలన్నటువంటి లాంగ్ రన్ ఒక హిడెన్ అజెండాతో పనిచేస్తున్నారని దానివల్ల మనకు స్పష్టమవుతోంది. ఇది వెంటనే ఆమోదించబడుతుందని కాదు, కానీ ప్రజల్లో విభజన తీసుకురావాలి. ఇంకొకటి ఇక్కడ మనం గమనించాలి, చాలా ఇన్స్టెన్సెస్ చెప్పారు జస్టిస్ చంద్ర గారు. ఈరోజు మనం ఆర్ఎస్ఎస్ను చూద్దాం. ఒక చిన్న ఆయన చెప్పని విషయాలు చెప్పిన వాటిలో నేను పోవడం. ఆర్ఎస్ఎస్ ఈజ్ నాట్ ఎ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్. మరి ఈరోజు రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్గా ఉండి ఈ దేశంలో ఉన్నటువంటి పేద బలహీన వర్గాల వారికి సేవలు చేస్తున్నటువంటి సంస్థలైనటువంటి మన ప్రాంతానికి చెప్తున్నటువంటి ఆర్బీఐటీ సంస్థ, అదేవిధంగా అనేకమైనటువంటి సంస్థలకు ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ తీసేస్తున్నారు, మనకందరికీ తెలుసు కదా. మరి ఎవరికీ జవాబుదారు లేని, అకౌంటబిలిటీ లేనటువంటి ఈ యొక్క ఆర్ఎస్ఎస్కు వందల వేలాది కోట్ల రూపాయలకు వారికి చందాలు తీసుకునే విధంగా వారికి ఎఫ్సిఆర్ఏ అనుమతులు ఇస్తూ ఉన్నారు. అంతేకాదు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సంస్థ కాదు, ప్రజలకు జవాబుదారీ సంస్థ కాదు, కానీ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధులను శాసించే సంస్థగా ఈరోజు ఆర్ఎస్ఎస్ ఉంది. మరి లెక్కలు ఎవరికి చూపడినటువంటి, ఎవరికి బాధ్యత లేనటువంటిది ఈ దేశాన్ని ఈరోజు పరోక్షంగా పాలిస్తున్నటువంటి వాస్తవమో కాదని చెప్పి ఈ సందర్భంగా మనం ఆలోచన చేయాలి. ఈ రాజ్యాంగం ప్లేస్లో వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి, ఈ వ్యవస్థలన్నింటినీ మతోన్మాదం యొక్క ముసుగులో ముంచి మరి బలమైనటువంటి రాజ్యాంగం నుంచి ఈ రెండు పదాలే తీసేయడం కాదండి, గత 11 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి నిరంతర కార్యక్రమం. ఈరోజు రాజ్యాంగం కింద ప్రమాణం చేసి పదవులు అనుభవిస్తున్నటువంటి ప్రధానమంత్రులు కానీ, రాష్ట్రపతులు కానీ, చివరకు న్యాయాధిపతులు కూడా తమ యొక్క రాజ్యాంగ విధిని మరిచిపోయి కేవలం ఒక సింగిల్ అజెండాతో ఈ దేశంలో హిందూ మతోన్మాద సామ్రాజ్యాన్ని స్థాపించాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంతెందుకు 41 సంవత్సరాలుగా 41 years of standing in my legal profession, I am seeing the evolution of the judiciary. ఈరోజు చంద్ర గారు చెప్పినట్టు గత 5 సంవత్సరాల్లో వాస్తవంగా న్యాయ వ్యవస్థ ఏదైతే చివరకు ప్రజలందరూ కూడా తల ఎత్తి ఆశతో చూస్తారో ఆ న్యాయ వ్యవస్థ కూడా విఫలం కాదు, విచ్ఛిన్నం అవుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది ఏ విధమైనటువంటి తీర్పులు వస్తూ ఉన్నాయి. రాజ్యాంగానికి ఒక పక్క ప్రమాణం చేస్తూనే పాలన చేయాలనుకున్నటువంటి పాలకులు ఈరోజు మతాధికారులుగా వారు ప్రచారం చేస్తూ మరి దేవాలయాలను ప్రారంభిస్తూ ఉన్నారు. అదేవిధంగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్పులు కూడా మనకు వస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా ప్రజలు నోరెత్తి మాట్లాడకుండా, నేను ఒక్కటి చెప్తానండి, డేరా బాబా జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి వాడు 17 సార్లు పిక్నిక్ వచ్చినట్లు ఈరోజు పెరోల్ మీద వస్తూ ఉన్నాడు. దేశభక్తి గీతం ఆలపించినటువంటి ఉమర్ ఖలీద్
4.5 సంవత్సరాల నుండి జైల్లో మగ్గుతూ ఉన్నాడు. అనేకమైనటువంటి ఉదాహరణలు చెప్పారు. ఎక్కడ డిస్పెన్సేషన్ ఆఫ్ జస్టిస్ జరుగుతూ ఉంది, న్యాయం ఎక్కడ సమానంగా జరుగుతూ ఉంది, ఇక్కడ సెలెక్టివ్ జస్టిస్ జరుగుతూ ఉంది. సెలెక్టివ్ జస్టిస్ అన్నటువంటి టర్మ్ ఈ మధ్యకాలంలోనే ఇది చాలా పాపులర్ అవుతూ ఉంది. అనుకూలమైనటువంటి తీర్పులు ఎవరికి ఇస్తారు, తమకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారికి తీర్పులు వస్తూ ఉన్నాయి. ఎవరైతే ఈరోజు ప్రజల కోసం పోరాడుతున్నారో, రాజ్యాంగ రక్షణ కోసం పోరాడుతూ ఉన్నారో, పౌరుల హక్కుల కోసం పోరాడుతున్నారో అటువంటి వారు ఈరోజు జైళ్ళలో బెయిల్ లేకుండా మగ్గుతున్నటువంటి పరిస్థితి మా కళ్ళారా మేము చూస్తూ ఉన్నాం. ఇది ఒక పార్ట్ ఆఫ్ దిస్ జ్యుడిషియరీ అయి ఉండి మేము అందరం కూడా న్యాయవాదులం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. దీనికంతా కారణం ఎవరు? దీనికంతా ఈరోజు ఇటువంటి యొక్క మరి అనేకమైనటువంటి సెమినార్లు కానీ బహిరంగ సభలు కానీ జరపాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలను ఒకే ఒక ఆలోచనతో పోతా ఉన్నారు. ఆ ఆలోచన వైపే దృష్టిని మళ్లిస్తూ ఉన్నారు. అదే మతం పాలన లేదు, అభివృద్ధి లేదు, కేవలం మతం మాత్రమే. నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా, మరి ఈరోజు బ్రిటిష్ వారు అనేక సంవత్సరాలు పాలించారు, హిందూ మతానికి ఏమన్నా ఇబ్బంది కలిగిందా? ఆంగ్లేయులు అనేక సంవత్సరాలు పాలించారు, హిందూ మతానికి ఏమైనా ఇబ్బంది కలిగిందా? ఇంకా చాలా బాగా అభివృద్ధి చెందింది. మరి ఈరోజు మీరు పాలిస్తూ ఉన్నారు, మీ యొక్క ఆధీనంలో వ్యవస్థలు ఉన్నాయి, మీ యొక్క ఆధీనంలో పాలన ఉంది. మరి ఏ విధంగా హిందూ మతానికి ఈరోజు బరువు తగులుతూ ఉంది, భయం కలుగుతూ ఉంది? ఒక్కసారి వాళ్ళు ఆలోచన చేశారా? దీన్ని మనమైనా కూడా మరి ఈరోజు పరిస్థితులను ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ఒక అవేకనింగ్ తీసుకొని అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. మనం పౌర బాధ్యత కలిగినటువంటి వ్యక్తులంగా, అదేవిధంగా విద్యావంతులంగా, అదేవిధంగా మేధావులుగా, ఆయా ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వాళ్ళంగా గురుతర బాధ్యత మన పైన ఉంది. అందరికీ మనం ఈరోజు ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అల్టిమేట్గా అంతేకాకుండా ముందు వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థ కానీ, అదేవిధంగా బ్యూరోక్రసీని కానీ, మరి అదేవిధంగా శాసన వ్యవస్థలలో సరైనటువంటి పరిస్థితులు లేవు. మరి దాని చెక్ పవర్స్ కానీ, ఆ బ్యాలెన్స్, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నటువంటి ఆ రాజ్యాంగం విధించినటువంటి విధులు ఎక్కడ ఉండడం లేదు. మనం అందరం కూడా ప్రజల్లో తిరిగి అటువంటి ఒక చైతన్య ఉద్యమాన్ని నిజంగా చెప్పాలంటే 2వ స్వాతంత్ర ఉద్యమం అన్నది అక్కడ ప్రారంభించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, కానీ మనం ఎన్ని అవేకనింగ్ ప్రోగ్రామ్స్ చెప్పినా, ఎన్ని అవేర్నెస్ చెప్పినా, అల్టిమేట్లీ పీపుల్ ఆర్ సావరెన్స్ అన్నది కాన్స్టిట్యూషన్. ప్రజలే సార్వభౌములు. ఆ ప్రజలపైనే గురుతర బాధ్యత ఉంది. ఆ ప్రజలను మనం అందరం కూడా సమాయత్తం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. లేకపోతే మనం ఉదాసీనంగా ఉంటే తిరిగి మనము త్రేతాయుగం లాంటి పరిస్థితులకు వెళ్ళిపోతామని చెప్పి సందర్భంగా మనమందరం కూడా గుర్తు చేసుకుని ఆ బాధ్యతకు మనందరం కూడా కలిసి ముందుకు రావాలని చెప్పి మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, చక్కటి ఉపన్యాసాన్ని ఐ అప్రిషియేట్ అండ్ I express our deep appreciation of the speech given by Brother Sindhu, and I hope that many more Sindhus will come out of all of us. Thank you. Thank you. Jai Guru, Jai Bharat.